హల్లెలూయా. ఈ చక్కని సమయాన్ని దేవాతి దేవుడు మరి అనుగ్రహించిన మరి ప్రభులు వారికి మరి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి వేదిక మీద ఉన్న ఘనమైన మరి దైవస్తు మరి దేవుడు మరి సభలను ఈ చిన్న గ్రామంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్ని శుభాలు దేవుని వాక్య గ్రంథములో నుండి మనం విందాం. భక్తుడైన యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయము ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. 2వ వచనంలో ఆ భక్తుడి గురించి రాస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను అనబడిన ఈ భక్తుడు మరి గాయి అనబడిన వ్యక్తికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఈ సభలు ఎందుకు అని అంటే మనము ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా విస్తరించబడాలి. ఎప్పుడో రక్షించబడ్డాం కదా, మేము బాప్తిసం తీసుకున్నాం కదా, విశ్వాస క్రమంలో మేము జీవిస్తున్నాం కదా, ఎందుకులే ఈ సభలు అనుకుంటే మనం వర్ధిల్లలేం. పాత నిబంధన గ్రంథములో నుండి ఇజ్రాయేలు ప్రజల వారు ప్రతి సంవత్సరం కూడా పర్ణశాల పండుగలు, పస్కా పండుగలు, పులియల రొట్టెల పండుగలు, ఇలాంటి పండుగలన్నీ కూడా వారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి కొన్ని పర్యాయాలు వారు వెళ్ళి ఏం చేసేవారంటే ఆచరించేవారు. అంటే ఎందుకు వారు ఆ పండుగలు చేసుకునేవారంటే వారు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు అని అర్థం. ఈ సభలు కూడా అంతే. దేనికంటే ఈ సభలంటే సమయం ఏదో వృధా చేయాలనో, లేకపోతే కాలక్షేపనేమో, లేకపోతే అయ్యగారికి ఏమన్నా కొద్దిగా ఫండ్స్ ఏమన్నా ఎక్కువైనాయేమో అని కాదు, కానీ ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం జారిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ ఈ భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో అనండి ఒకసారి, అన్ని విషయాల్లో ఏమవ్వాలంట మనం వర్ధిల్లాలి. ఒకసారి పక్కవారితో ఈ మాట అంటారా, మనం వర్ధిల్లాలి అనండి ఒకసారి సంతోషంగా. సేవకులు కూడా అనొచ్చు, మనం వర్ధిల్లాలి. చెప్పండి, మనం ఏమవ్వాలి? వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఒక యవనస్తుడు అంటున్నాడు, అన్నా నాకు సొంత ఇల్లు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో నేను వర్ధిల్లలేకపోతున్నాను అని అన్నాడంట. అప్పుడు నేను వెంటనే ఈ వచనాన్ని చూపించాను. చూడండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో ఈ మాట భక్తుడైన దావీదు తన యొక్క అనుభవంలో రాస్తున్నాడు. 22వ కీర్తన 29వ మాట, భూమి మీద వర్ధిల్లుచున్న వారు అందరూ ఏంటంటండి, భూమి మీద వర్ధిల్లుచున్న వారు అందరూ అంట అన్నపానములు పుచ్చుకుని ఆయనకి నమస్కారం చేస్తున్నారంట. చూడండి, ఈ లోకంలో చూడండి వర్ధిల్లుచున్న వారు అందరూ ఉన్నారు. 22వ కీర్తన 29వ చరణంలో ఈ మాట మనకు కనబడుతుంది. భూమి మీద వర్ధిల్లుచున్న వారు అందరూ. భూమి మీద అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారంటారా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఎన్నో నిమిషాలు చెప్పను, కొన్ని నిమిషాలు చెప్తాను. భూమి మీద అందరూ చెప్పండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పండి అనుసరిస్తున్న వారు ఉన్నారంటారా? లేరు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోలేని వారు ఉన్నారు, ఇంకా దేవుడే లేడు అన్నవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయినా వారు వారి యొక్క సామర్థ్యతను బట్టి, వారి యొక్క చెప్పండి తెలివితేటలు బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న అతిశయాన్ని బట్టి వారు ఏమవుతున్నారంటే వర్ధిల్లుతున్నారు. కానీ అది అసలైన నిజమైన వర్ధిల్లుట అంటారా? అసలైన వర్ధిల్లుట అని అంటారా? కాదండి. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాల్లో వర్ధిల్లిన వారు ఉన్నారు, వర్ధిల్లని వారు కూడా ఉన్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఒక ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. జకర్యా అనబడిన ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరితో అంటున్నారు, 24వ అధ్యాయం 20వ వచనంలో, ఓ ఇజ్రాయేల్ వారులారా, మీరు యెహోవాను అనుసరించట్లేదు. చదవండి ఆ మాట ఒక్కసారి, గట్టిగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఏమంటున్నాడో తెలుసా? మీరు యెహోవాను అనుసరించట్లేదు, మీరు యెహోవాను నమ్ముకోవట్లేదు, ఆయన మార్గము గుండా నడవట్లేదు, కాబట్టి మీరు వర్ధిల్లరు అని అంటాడు. అక్కడ ఏమవరంట? ఇదే మాట మరలా
సామెతల గ్రంథంలో కూడా ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అక్కడే ఉంది. కొన్నిసార్లు మనం అతిక్రమాలు దాచిపెట్టేసుకుంటాం, కొన్నిసార్లు అతిక్రమాలు చేస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం ఏమవ్వం, వర్ధిల్లలేం. ఇంకొక మాట యెషయా గ్రంథంలో ఉంది, నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు కదా. ఈ మాటలు కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మన బంధువులు కావచ్చు, అయిన వారు కావచ్చు, చెప్పండి, ఎంతోమంది మనకు ఉండొచ్చు. వారు అంటారు, నువ్వు వర్ధిల్లలేవు, నువ్వేమవ్వో అంటారు కదా. కొన్నిసార్లు మన సరిహద్దులో ఉన్నవారే అంటారు, నువ్వు వర్ధిల్లలేవు. మన బంధువులే అంటారు, నువ్వు వర్ధిల్లలేవు. మన ఆత్మీయులు అంటారు, నువ్వు వర్ధిల్లలేవు. కానీ బైబిల్ ఎక్కడ కూడా వర్ధిల్లలేవు అనే మాటల్లో ఎందుకు రాయబడిందంటే, అక్కడ అనుసరించలేదు కాబట్టి వారు వర్ధిల్లలేదంట. అతిక్రమాలు దాచిపెట్టుకున్నారు కాబట్టి వారు వర్ధిల్లలేదు. ఇంకొకటి మనకి విరోధంగా రూపింపబడిన ఆయుధం కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా మనం ఏం కాలేం, వర్ధిల్లే. ఆ విరోధమైన ఆయుధం ఏంటి? సాతానే. కానీ ఎవరు వర్ధిల్లారు? ఒక 3 పేర్లు 3 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు వర్ధిల్లారు? ప్రభువా, ఈ 2026వ సంవత్సరంలో నేను ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను? నా జీవితం ఎందుకు వర్ధిల్లట్లేదు? నేను మందిరంకి వెళ్ళట్లేదా, సభలకు వెళ్ళట్లేదా, అయ్యో లేకపోతే ఇంకా ఆత్మీయంగా నేను నడుచుకోలేకపోతున్నానా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇతరులు చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో లోకస్తులు చూడు ఎంత బాగున్నారో, భవనాలు కట్టుకున్నారు, లేకపోతే ఇహలోక సంబంధమైన అన్ని వారు కలిగి ఉన్నారు. అయ్యో నేనేంటి, ఎంతో దేవుల్లో ఉన్నాను కదా, అయినా నేను వర్ధిల్లలేకపోతున్నానేంటి? మొదటి సమూయేలు గ్రంథములో ఒక వ్యక్తి కనబడతాడు, అతని పేరు సమూయేలు. 2వ అధ్యాయం 26వ వచనంలో అతడు వర్ధిల్లుచుండెను అని ఉంటుందండి. అతడు ఏమయ్యాడంట చెప్పండి? ఎవరు? సమూయేలు వర్ధిల్లుచుండెను. ఈ రాత్రి ఒక సమూయేలు వలె మనం మార్చబడాలి. సమూయేలు తన జీవితకాలం అంతా కూడా అతనిలో మనం చూడగలిసిన ఒక దృశ్యం ఏంటో తెలుసా? అతనిలో మనకు కనబడిన ఒక పిక్చర్ ఏంటో తెలుసా? అతడు ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోవా నామమును బట్టంట సమూయేలు ప్రార్థన చేయవాడని 99వ కీర్తన 6వ చరణంలో కనబడుతుంది. అంటే సమూయేలు మనకి వినబడిన ప్రతిసారి కూడా, సమూయేలు మనకి వినబడిన ప్రతి సందర్భంలో కూడా అతను మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే ప్రార్థన గుర్తు చేస్తున్నాడు. చెప్పండి, ఏం గుర్తు చేస్తున్నాడు? ప్రతిరోజు మనము చేస్తాం ఏంటి? ప్రార్థన కదా. ప్రార్థన ఎప్పుడు దేవుడు త్రోసివేసేవాడు కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు నెట్టివేసే దేవుడు కాదు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఏం వినేవాడండి? ప్రార్థన. సమూయేలు ఎలా వర్ధిల్లాడంటే అతని జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీలే యుద్ధ సమయమందు ఫిలిష్తీయులు చెప్పండి యుద్ధము చేస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు కూడా మన జీవితంలో సొలొమోను సీనుడై ఏమేడు తెలుసండి జ్ఞానం అంటారు ముందు, కానీ సొలొమోను జ్ఞానము కంటే సొలొమోను అంట దేవుని కొరకు మందిరము కట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ సభలు ఎందుకంటే మనం మందిరంగా కట్టబడాలి. అపోస్తలుల కార్య గ్రంథంలో ఉంది ఈ మాట. 7:47లో సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఎవరి కొరకు అంటండి? ఆయన కొరకు. అంటే సొలొమోను ఎలా వర్ధిల్లాడంటే దేవుని కొరకు, మహిమ గల దేవుని కొరకు, భూమి ఆకాశములు సృజించిన దేవుని కొరకు, ఆకాశ మహాకాశములు పట్టజాడని తేజోమయుడైన దేవునికి ఎలా మందిరం కట్టి సకల కీర్తిని పొందుకున్నాడో, ఈ ఎందుకు పనికిరాని ఈ దేహాలు, మట్టి దేహాలు మహిమకరమైన దేహాలుగా దేవుడు మార్చినందుకు ఈ హృదయంలో మనం దేవునికి ఏం కట్టాలంటే మందిరం కట్టాలి. మనమే ఒక మందిరంగా మార్చబడాలి. అప్పుడే మనం ఏమవుతామంటే వర్ధిల్లుతాం. 3వ పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52లో ఉంటుంది. ఆయన జ్ఞానమందు, వయస్సు యందు, దేవుని దయందు, మనుషుల దయందును వర్ధిల్లుచుండును అని ఉంటూ, ఎలా యేసు ప్రభు వర్ధిల్లాడు? ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏమిటి అంటే ఒకటి ఆయన ప్రేమ కలిగిన వాడు. చెప్పండి, ఆయన ఏం గలవాడు? యోహాను సువార్త 13:1లో ఉంది, ఆయన తన వారిని, ఎవరినంటండి? అందరినీ కాదు, తన వారిని ప్రేమించినంట, అంతము వరకు ప్రేమించాడు. అంటే మనలో ఏముండాలి?
వర్ధిల్లాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి. వర్ధిల్లాలి అంటే ఒక మందిరంగా మనం కట్టబడాలి. వర్ధిల్లాలి అంటే చెప్పండి, యేసయ్య ఎలాగ ప్రేమించాడో మనము చెప్పండి ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ 3 అనుభవాలతో ఒక ఆత్మ ఎలా వర్ధిల్లుతున్న ప్రకారం, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆనాడు చెప్పండి గాయికి యోహాను ఎలా రాశాడో, ఈ సభలు ఎందుకంటే నువ్వు వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, మన గ్రామం వర్ధిల్లాలి, నీ వ్యాపారం వర్ధిల్లాలి, నీ చేతి పనులు వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లినప్పుడు అటు సంఘము మహిమపరచబడుతుంది, 2 దేవుడు కూడా ఏమవుతాడు చెప్పండి? అటువంటి వర్ధిల్లుకరమైన జీవితంగా మనముందాం. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. అందరూ నిలబడదామండి.